హలో అండి అందరికీ. మేమైతే 10 మంత్స్ బాబుతో గోవా ట్రిప్ ఎలా జరిగిందనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాము. మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడే అనుకున్నాను, గోవా ట్రిప్ అంటే చాలా లాంగ్, హైదరాబాద్ నుంచి మాకు 14 అవర్స్ చేంజ్ చూపిస్తుంది. సో ఆన్లైన్లో అయితే ట్రావెల్ ఫ్రెండ్లీ ఉయ్యాలల గురించి సెర్చ్ చేశాను. నాకు అమెజాన్లో అయితే ఈ ప్రోడక్ట్ గురించి తెలిసి బుక్ చేసుకున్నాను. ఆన్ టైంలోనే డెలివరీ అయిపోయింది. సో మాకైతే బాగా యూజ్ అయిపోయింది ఈ ప్రోడక్ట్. మీరు కూడా లాంగ్ జర్నీస్ చేయాలి కిడ్స్తో అనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ దీని లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను. మేమైతే ఫ్రైడే నైట్ స్టార్ట్ అయిపోయి సాటర్డే మార్నింగ్ వరకు గోవాకి రీచ్ అయిపోయాము. మధ్యలో కొన్ని లొకేషన్స్ వస్తే అక్కడ ఆగి చూసి ఫోటోషూట్స్ చేసుకున్నాము. మాకు ఒక హిల్ స్టేషన్ కనిపించింది, అక్కడైతే లొకేషన్ వెరీ సూపర్ అండి, చాలా బాగుంది. సో మేము అక్కడ కాసేపు ఆగి అక్కడ ఫోటోషూట్స్ చేసుకొని అక్కడ నేచర్ని ఎంజాయ్ చేసేసి గోవాకి అయితే వెళ్ళిపోయాము. మేము ముందుగానే ఆన్లైన్లో విల్లా బుక్ చేసుకున్నాము, కానీ ఇట్ వాజ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. మాకు ఎలా అంటే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, అది స్కామ్ అయిపోయిందండి. సో ఇంకా బాబున్నాడు, ఇంకా ఏం గొడవ పడేది ఏం లేదు, చేసేది అనక మేము వేరే హోటల్ బుక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోయాము. ఆ రోజు సాటర్డే కావడంతో అక్కడ సాటర్డే నైట్ మార్కెట్ జరుగుతుంది. సో అక్కడ మేము కొద్దిసేపు షాపింగ్ చేసి మళ్ళీ నైట్ బాగా బీచ్కి వెళ్ళిపోయాము. బాగా బీచ్లో ఎంజాయ్ చేసాము బాగా. అక్కడున్న వెదర్ని, ఏమంటారు, ఎన్విరాన్మెంట్ని, ఆ మ్యూజిక్ని, మా బాబు భయపడతాడేమో అనుకున్నాను, కాకపోతే అక్కడ వెదర్ని మొత్తం వాడు అడాప్ట్ చేసేసుకున్నాడు, మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అస్సలు ఆగట్లేదు, వెళ్దాం డ్యాన్స్ చేద్దాం అంటున్నారు. అక్కడే కూర్చున్న దగ్గరే డ్యాన్స్ చేస్తున్నారు, అక్కడ లోకల్ పబ్స్ ఉన్నాయి. సో వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేద్దాం పదా అని చెప్పేసి అంటున్నారు, కానీ బాబున్నాడు సో సెట్ అవ్వదు అని అనుకున్నాను. కానీ వాళ్ళు నా మాట అస్సలు వినలేదండి. మా బాబుని తీసుకొని వాళ్ళే వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి వాడితో డ్యాన్స్ చేస్తున్నారు. సో వాడేమన్నా ఇబ్బంది పెడతాడేమోనని నేను కూడా వెళ్ళిపోయి బాబుని తీసుకున్నాను. కానీ వాడు ఆ మ్యూజిక్కి చాలా ఎంజాయ్ చేశాడు. అసలు ఏడుస్తాడేమో అనుకున్నాను ఆ సౌండ్స్కి, బట్ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను కూడా వాడిని ఎత్తుకొని కొన్ని స్టెప్స్ వేసుకొని కాసేపు ఎంజాయ్ చేసేసి వచ్చేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అక్కడే బీచ్లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఆ రోజే మాకు 1 o'clock అయిపోయిందండి, 1:30 అయింది. వాడు ఆ టైం వరకు కూడా మా బాబు మాతో పాటే ఉన్నాడండి. అసలు అలసిపోయి కాసేపు కూర్చొని మళ్ళీ వెంటనే రూమ్కి వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ అక్కడే పార రోడ్కి వెళ్ళాము. అక్కడ పార రోడ్కి వెళ్ళిన తర్వాత చాలా క్రౌడెడ్గా ఉంది. ఫొటోస్ తీసుకుందామంటే అసలు చాలా ఇబ్బంది అయింది. ఇంకా అట్లీస్ట్ ఫోటోషూట్ కంప్లీట్ చేసేసుకొని అక్కడ అంతా చూసుకొని నెక్స్ట్ వేరే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ కొద్దిగా క్రౌడ్గా తక్కువగా ఉన్నారు. సో కొద్దిసేపు వాటర్లో ఎంజాయ్ చేసి మా బాబుని కూడా కాసేపు వాటర్లో ఆడిపించేసి మళ్ళీ అక్కడి నుంచి పక్కనే స్వీట్ లేక్ ఉంది, కాకపోతే ట్రెక్ చేసి వెళ్ళాలన్నారు. సో ట్రెక్ చేయడం అంటే బాబుని తీసుకొని కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో నేను రాను మీరు వెళ్ళండి అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళారు. నాతో పాటు ఒక అమ్మాయి కొంచెం హెల్త్ డిస్టర్బ్ ఉండడం వల్ల మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి నేను అక్కడే ఉండిపోయాము. కార్లో వెళ్ళి కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. వీళ్ళు ట్రెక్ కంప్లీట్ అయింది, అక్కడికి వెళ్ళేసి వచ్చేసారు మళ్ళీ. ఇంకా ఆ రోజు మళ్ళీ నైట్ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ అక్కడనే వేరే బీచ్కి వెళ్ళామండి, కాలింగట్ బీచ్ ఐ థింక్. అక్కడికి వెళ్ళి ఉన్నాము. అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి, మేము వెళ్ళిన సీజన్ అది. సో అక్కడ క్రాకర్స్ అయితే నైట్ టైం 12 o'clockకి క్రాకర్స్ పేల్చారు. ఆ సౌండ్స్కి వీడు భయపడతాడేమో అనుకున్నాను, కానీ ఆ క్రాకర్స్ లైటింగ్కి వీడు బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆ రోజు నైట్ అలా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే పక్కనే సౌత్ గోవా స్టార్ట్ అయ్యాము. ఇంకో బీచ్ మధ్యలో ఉంటే అక్కడికి వెళ్ళాము, కండోలియం బీచ్ సమ్వాట్, ఐ థింక్ నేమ్ అంత ఐడియా లేదు నాకు. ఆ బీచ్కి వెళ్ళాము. అక్కడ కూడా ఫుల్ క్రౌడ్గా ఉన్నారండి. ఫొటోస్ తీసుకున్నామంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు. మేము కూడా చేసేది ఏం లేక ఫొటోస్ తీసుకొని కాసేపు అక్కడే ఉండి అక్కడే లంచ్ చేసాము. సీ ఫుడ్ అక్కడ బాగుంటుందంటే సీ ఫుడ్ ఆర్డర్ చేసి తినేసి సౌత్ గోవా అయితే స్టార్ట్ అయిపోయాము. మేము సౌత్ గోవా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అక్కడికి మేము వెళ్ళే డ్యామ్ అండి. ఆ డ్యామ్ చూసాం, ఆన్లైన్లో చెక్ చేస్తే చాలా మంచిగా అనిపించింది. కానీ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే రెయినీ సీజన్లో మాత్రమే ఆ డ్యామ్ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పారు.
మేము వెళ్ళే టైంకి అది కూడా క్లోజ్ చేశారు, ఎంట్రీ కూడా క్లోజ్ చేశారు. కాకపోతే రిక్వెస్ట్ చేస్తే పంపించారు, చూసేసి వచ్చాము. ఏం లేదు, కాకపోతే బాగుంది, చూడడానికి బాగుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బీచ్కి వెళ్ళాము. మళ్ళీ బీచ్కి వెళ్ళి అక్కడే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. మా బాబు సెట్ అయిపోయాడండి, ఇంకా ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అయిపోయాడు, ఆ మ్యూజిక్కి సెట్ అయిపోయాడు, బాగా ఎంజాయ్ చేశాడు. అంతా ఓకే అనుకున్నాను. 10 months బాబుతో అంటే నేనే ఇబ్బంది పడ్డాం కాకుండా నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. కాకపోతే వాళ్ళు కూడా ఏమంటారు, మా చిన్నోడిని బాగా చూసుకున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళ హెల్ప్ వల్ల, వాడు సపోర్ట్ చేయడం వల్ల గోవా ట్రిప్ అయితే మేము కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.